మనం దేవుని అడగాలి. దేవుడు మనకు జవాబిచ్చే వరకు ఏం చేయాలండి? వెయిట్ అండ్ సీ. మనం ఏం చేయాలా? కనిపెట్టాలి. తొందరపడకూడదు, అవసరపడకూడదు, తప్పు నిర్ణయాలు తీసుకోకూడదు. సమూయేలు అదే చేస్తున్నాడు. చివరిగా అతన్ని పిలిపించు, అతని కోసం నేనేం చేస్తాను? వెయిట్ చేస్తాను, కనిపెడతాను. ఇతను కనిపెట్టుకొని ఉన్నాడు. అతను కబురు చెప్పించారు, అతన్ని రప్పించారు. అతడు ఇంట్లోకి రాకముందే ప్రభు ఆత్మ చెప్తుంది, నా ప్రజలైన ఇశ్రాయేలును పరిపాలించడానికి ఏర్పరచుకున్నవాడు ఇతడే. అప్పుడు తీర్మానం చేస్తాడు, సమూయేలు రా, వెళ్ళి స్నానం చేసిరా, నేనేం చేయాలి? అభిషేకించాలి. క్లారిటీ. దేవుడు మన కార్యములు సఫలం చేయాలని ఆయనకెంతో ఆశ. మనం ఆయన సన్నిధానంలో కనిపెట్టాలి. కొన్నిసార్లు సాతాను మనల్ని ఏం చేస్తాడండి? తప్పుడుగా వాడు వక్రీకరిస్తాడు. మనం తప్పుడు దేవులో నడిపించాలని కోరుకుంటాడు. మన అవసరత దేవునికి తెలుసు. దేవునికి తెలిసినట్లు ఎవరికి తెలుసండి? సాతానుకు తెలుసు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నా కోసం కనిపెడుతున్నాడా, నా కోసం ఎదురు చూస్తున్నాడా అని దేవుడు చూస్తాడు. సాతాను ఏం చేస్తాడో తెలుసా? నా కోసం ఎదురు చూస్తున్న దేవుడు కనిపెడుతున్నాడా మనుషుడు అని ఎదురు చూసే సమయంలో సాతాను ఎంటర్ అయిపోతాడు. సాతాను ఎంటర్ ఏం చేస్తాడండి? వాడి పని ఖచ్చితంగా ముగిస్తాడు. దేవుడు ఆదాముతో చెప్పాడు ఏమని? నీవు ఈ తోట ఉన్న పండ్లన్నీ తిను, అయితే మంచి చెడు తెలియజేయు, ఆ యొక్క జీవవృక్షం